హలో అందరికీ, ఇట్స్ మీ జయ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ ఎమ్మీ గోంగూర బోటి చేసుకునే విధానం. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే బోటి కర్రీ కాకుండా ఒక్కసారి గోంగూర వేసి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, చాలా స్పైసీగా ఉంటుంది. వంటరాని బ్యాచిలర్స్, న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా చాలా ఈజీగా ఈ గోంగూర బోటి చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనేలాగా ఉంటుందండి. సో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. పదండి ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నేను కేజీ వరకు బోటిని తీసుకున్నానండి. నీట్గా కడిగి కుక్కర్లోకి వేసుకున్నాను. అందులోకి పావు స్పూన్ వరకు పసుపు అయితే వేసుకున్నానండి. స్పూన్ వరకు సాల్ట్, ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకొని కుక్కర్పై మూత పెట్టి స్టవ్ పైన 4 విజిల్స్ వచ్చేంత వరకు బోటిని అయితే ఉడికించుకున్నానండి. ఉడికించుకున్న బోటిని నీట్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు గోంగూర బోటి చేసుకోవడానికి నేను ఒక గోంగూర కట్ అయితే తీసుకున్నానండి. దానిని నీట్గా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే అందులోకి కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 6 వరకు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అందులోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నానండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది వేడయ్యాక అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్ చేసుకోవడానికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడయ్యాక అందులోకి ముందుగా మసాలా దినుసులను వేయించుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని అవి వేగేంత వరకు ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనాను యాడ్ చేసుకొని మరొక్కసారి అంతా కలుపుకోవాలండి. పుదీనా వేయడం వల్ల బోటి కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. సో టేస్ట్, స్మెల్ బాగుంటుంది. సో పచ్చిదనం పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ చేసుకోవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే కర్రీస్ టేస్ట్ చాలా బాగుంటాయండి. సో నేను అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోకి పసుపు యాడ్ చేసుకున్నాను. అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న బోటిని వేసుకోవాలండి. అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ను లో టు మీడియంలో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి బోటిని ఉడికించుకోవాలండి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం అందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకోవాలండి. బోటిలోకి కలిసేలాగా కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు స్టవ్ను మీడియంలో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలండి. గోంగూర వేయడం వల్ల బోటి కర్రీ చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసుకునే బోటి కాకుండా ఇలా ఒక్కసారి గోంగూర వేసి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి, అంతలా ఉంటుంది. సో ఇప్పుడు మనం అందులోకి కారం అయితే యాడ్ చేసుకోవాలండి.
కారం అనేది మీరు తినగలిగినంత కారం అయితే యాడ్ చేసుకోవచ్చండి. నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ అనేది కాస్త చూసి వేసుకోవాలండి, ఎందుకంటే నేను ముందుగానే సాల్ట్ వేసి ఉడికించుకున్నాను కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకున్నాను. కారం యొక్క పచ్చివాసన పోయేంత వరకు బోటీని మరొక 2 నిమిషాలు అలా వేయించుకోవాలండి. తర్వాత అందులోకి 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకున్నాను. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ను మీడియం టు హైలో పెట్టుకొని మరొక 10 నిమిషాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ బోటీ కర్రీ అనేది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుందండి. సో చివరిగా మనం కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మరొక్కసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పుల్ల పుల్లగా ఉండి గోంగూర బోటీ రెడీ అండి. సో దీనిని మనం బగారా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.